టీమిండియా తరపున ఓపెనర్ గా విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతారా? రోహిత్ శర్మతో కలిసి క్రీజ్ పంచుకుంటారా? త్వరలో ప్రారంభం కాబోతున్న టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తారా అంటే క్రీడా వర్గాల నుంచి అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ కు జట్టు సభ్యులను ఎంపిక చేసేందుకు ముంబైలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగర్కర్ సమావేశమయ్యారు. ఎవరిని జట్టులోకి తీసుకోవాలి, ఎవరిని ఏ స్థానంలో ఆడించాలి అన్న విషయాలపై చర్చించారు. అంతకుముందే టీ20 వరల్డ్ కప్ లో తన రోల్ గురించి క్లారిటీ ఇవ్వాలని రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేస్తానని విరాట్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్లో దూసుకు వెళ్తున్నారు. ప్రతి మ్యాచ్ లో ఓపెనింగ్ చేసి బ్యాట్ తో రాణిస్తున్నారు విరాట్. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీనే ఐపీఎల్లో టాప్ స్కోరర్. అత్యుత్తమ స్ట్రైక్ రేట్ తో అద్దరగొడుతున్నాడు. ఓపెనింగ్ చేసి సెంచరీస్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మతో విరాట్ ను ఓపెనింగ్ చేయించాలనే ఆలోచనలో ఉంది బీసీసీఐ. అలాగే శుభ్మన్ గిల్ కూడా ఈ ఐపీఎల్ సీజన్లో రాణిస్తున్నాడు. కాగా విరాట్ కోహ్లీకి ప్రత్యామ్నాయంగా గిల్ ని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్ కోసం రింకు సింగ్, శివం దూబే, రియాన్ పరాగ్ పేర్లు పరిశీలిస్తున్నారు.